హాయ్ హలో నమస్తే, బాగున్నారా అందరూ? భారతదేశ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా డిజిటల్ జనాభా లెక్కలు స్టార్ట్ అయింది. ఎన్యూమరేషన్ అనేది ఎలా చేయాలి, దీనివల్ల లాభం ఏంటి, స్టెప్ బై స్టెప్ ఈ వీడియోలో చూద్దాం. ఎక్కడ స్కిప్ చేయొద్దు, లాస్ట్ వరకు చూడండి. కోవిడ్ వల్ల ఆగిపోయిన 2021లో జరగాల్సిన సెన్సెస్ ఇప్పుడు జరుగుతుంది 2026. సో వీటికి సంబంధించి ప్రతి ఒక్కరు తమ ఇంటికి సంబంధించిన వివరాలను సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అది ఎలా చేసుకోవాలంటే, కాకపోతే ఏంటంటే గతంలో అధికారులు మన ఇంటికి వచ్చి అనేక ప్రశ్నలు అడిగి జనాభా లెక్కలన్నీ రాసుకొని వెళ్ళేవారు. బట్ ఇప్పుడు అలా కాదు, మనమే సొంతంగా మన మొబైల్లోనే మన వివరాలని అప్లోడ్ చేయొచ్చు. సో అది ఎలాగో ఈ వీడియోలో చెప్తా. సో దీన్నే సెల్ఫ్ ఎన్యూమరేషన్ అంటారు. ఈ సెల్ఫ్ ఎన్యూమరేషన్ సంబంధించి ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను. మీరు ఎక్కడ స్కిప్ చేయొద్దు, లాస్ట్ వరకు చూడండి. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్న జనాభా లెక్కలకు సంబంధించి ప్రతి ఒక్కళ్ళు తమ సొంతంగా తమ ఇంటికి సంబంధించి అన్ని వివరాలని తమ సొంతంగా తమకు తామే తమ మొబైల్లో కావచ్చు, కంప్యూటర్లో కావచ్చు, ల్యాప్టాప్లో కావచ్చు, ప్రభుత్వ వెబ్సైట్లో నుంచి అన్ని పొందుపరిచి వాళ్ళకి సబ్మిట్ చేయొచ్చు. మనకు ఒక ఐడియా అనేది వస్తుంది. అసలు ఈ సెల్ఫ్ ఎన్యూమరేషన్ అంటే ఏంటి? మీ ఇంటి వివరాలను లేదా మీ ఇంటి యజమాని వివరాలను దీంట్లో పొందుపరచాలి. ఇంటికి సంబంధించినటువంటి నీటి వసతి కావచ్చు, డ్రైనేజ్ వసతి కావచ్చు, గ్యాస్ వసతి అంటే వంటకు సంబంధించిన వసతి కావచ్చు, స్నానాల గదికి సంబంధించిన వసతి కావచ్చు, బాత్రూమ్, టాయిలెట్, ఇలా మరుగుదొడ్డి, ప్రతి దానికి సంబంధించి ఇంటి పైకప్పుకు సంబంధించి ఇలా 32 ప్రశ్నలు ఉంటాయి. ఈ 32 ప్రశ్నలకి ఎన్యూమరేటర్స్ వచ్చేసి మనల్ని క్వశ్చన్ చేసే ముందే, వాళ్ళు లెక్కలు తీసుకునే ముందే మనము సెల్ఫ్గా మన సొంతంగా ఆ ప్రశ్నలన్నిటికీ సమాధానాన్ని ఇచ్చి సబ్మిట్ చేసి ఒక ఐడిని పొందుకొని మన దగ్గర దాన్ని భద్రపరచుకోవాలి. ఇది ఎందుకంటే ఎన్యూమరేటర్స్ వచ్చి ఒకవేళ వాళ్ళు తప్పుగా దాంట్లో ఎంటర్ చేయొచ్చు, ఒకవేళ వాళ్ళు తెలిసి తెలియక ఏదన్నా పొరపాటు చేయొచ్చు. బట్ అదే మనం చేసుకుంటే, అంటే మన ఇంటికి సంబంధించి పూర్తి వివరాలు మనకు తెలుస్తాయి కాబట్టి మన ఇంటికి సంబంధించినటువంటి ప్రతి వివరాన్ని, అంటే వాళ్ళు అడిగినటువంటి 32 క్వశ్చన్లకి పూర్తి నిజాన్ని, వాస్తవాన్ని మనమే మన సొంతంగా ఎంటర్ చేసి మొబైల్లో లాగిన్ అయ్యి ఏ విధంగా లాగిన్ అవ్వాలి, ఎలా ఎంటర్ చేయాలి అనేది కూడా మీకు పూర్తిగా చెప్తాను. మనమే ఎంటర్ చేసి సబ్మిట్ చేసి దాన్ని ఒకసారి ప్రివ్యూ చూసుకొని అన్ని కరెక్ట్గా ఉన్నాయా లేవా చూసుకొని సబ్మిట్ చేసుకొని, ఆ సబ్మిట్ చేసినప్పుడే వచ్చే ఐడిని మన దగ్గర సేవ్ చేసుకొని భద్రపరచుకొని ఉంచుకుంటే ఇంటికి వచ్చినప్పుడు, వాళ్ళు సర్వేకి వచ్చినప్పుడు, వాళ్ళు కంపల్సరీ సర్వే చేస్తారు. వాళ్ళు వచ్చినప్పుడు, ఎన్యూమరేటర్స్ వచ్చినప్పుడు వాళ్ళకి ఈ ఐడిని మనం చెప్తే వాళ్ళు ఐడి ఎంటర్ చేసి మనం ఇచ్చిన వివరాలు కరెక్ట్గా ఉన్నాయా లేదని వాళ్ళు సరి చూసుకొని మళ్ళీ వాళ్ళు సబ్మిట్ చేస్తారు. అప్పుడు ఈ ఇంటికి సంబంధించినటువంటి ఇళ్ల గణన లెక్కలు పూర్తవుతాయి. దీనివల్ల అధికారులు మీ ఇంటికి వచ్చి గంటలు వెయిట్ చేసి వాళ్ళకి అసౌకర్యం కలగకుండా, మీరు అందుబాటులో ఉండొచ్చు ఉండకపోవచ్చు ఆ సమయంలో, మీకు ఇబ్బంది లేకుండా, సో ఇవన్నీ చాలా ఈజీ చేయడానికి ప్రభుత్వం ఈ సెల్ఫ్ ఎన్యూమరేషన్ ని తీసుకొని వచ్చింది. ఇది డిజిటల్ గా జరిగేది. సో దీంట్లో తప్పులు అనేవి దొరకకుండా, అంటే మీరు మిస్టేక్స్ అనేవి చేయకుండా నిదానంగా చూసుకొని 1-2-3 సార్లు చూసుకొని చదువుకొని ఆ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ చేయవచ్చు. అది ఎందుకంటే మీ మొబైల్లోనే మీరు చేసుకుంటున్నారు కాబట్టి కావాల్సినంత సమయం తీసుకొని క్లియర్గా అర్థం చేసుకొని వాటికి ఆన్సర్ ఇవ్వాలి. ఎందుకంటే ఇది చాలా ముఖ్యం. ఆంధ్రప్రదేశ్లో ఈ ప్రక్రియ ఏప్రిల్ 16 నుంచి ఏప్రిల్ 30వ తారీఖు దాకా జరిగింది. సో తదనంతరం ఈ విండో అనేది క్లోజ్ అయింది. సో కాబట్టి ఒక గణన జరగాలంటే ఈ ఇళ్లకు సంబంధించినటువంటి లెక్కలు కూడా అవసరం కాబట్టి సో ముందు దీన్ని చేయడం జరుగుతుంది. సో ఎవరికి వాళ్ళు సొంతంగా సెల్ఫ్ ఎన్యూమరేషన్, సో ఇది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఎవరికి వాళ్ళు సొంతంగా మీ మొబైల్లోనే, నేను చెప్తాను ఆ లింక్ని లాస్ట్లో, ఆ లింక్ని మీరు బ్రౌజర్లో ఓపెన్ చేసుకొని మీ సొంతంగా మీరే ఈ సర్వేని కంప్లీట్ చేయొచ్చు. చాలా మంది ఆన్లైన్లో సబ్మిట్ చేసాం, అయిపోయింది లేక మన పని అనుకుంటారు. బట్ కానీ మనకు ఒక ఐడి వచ్చింది. సో ఐడి చాలా ఇంపార్టెంట్. అది SEID అంటే సెల్ఫ్ ఎన్యూమరేషన్ ఐడి. ఇదే చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అధికారులు మన ఇంటికి సర్వేకి వచ్చినప్పుడు వాళ్ళకి ఐడి అనేది ఇస్తే, మనం అందుబాటులో ఉండకపోయినా వాళ్ళకి ఐడి అనేది ఇస్తే, వాళ్ళు ఐడి ఎంటర్ చేసి మనం ఇచ్చినటువంటి సమాచారం కరెక్ట్గా ఉందా లేదో చూసుకొని వాళ్ళు సబ్మిట్ చేస్తారు. సో అప్పుడు ఈ సర్వే అనేది కంప్లీట్ అయినట్టుగా లెక్క. ఇక్కడ మనమే సొంతంగా మన ఫోన్లో ఎలా సర్వేని కంప్లీట్ చేయాలో చూద్దాం. మీ వెబ్ బ్రౌజర్ ఏదైనా సరే, మీ ఫోన్లో ఉన్న వెబ్ బ్రౌజరు, అది క్రోమ్ కావచ్చు, గూగుల్ కావచ్చు, ఏదైనా సరే అది ఓపెన్ చేసి se.census.gov.in ఇక్కడ HLO లాగిన్లోకి తీసుకెళ్ళిద్ది. ఆంధ్రప్రదేశ్ అని ఎంటర్ చేసి నెక్స్ట్ క్యాప్చా ఎంటర్ చేయండి. ఇక్కడ ఏ లెటర్స్ అయితే ఉన్నాయో అవే లెటర్స్ అక్కడ ఎంటర్ చేయండి. మీకు ఇక్కడ వెరిఫై అండ్ ప్రొసీడ్ అని కనపడుతుంది కదా, దాన్ని క్లిక్ చేయండి. దీన్ని చదువుకోవచ్చు, బట్ కానీ చదువుకున్నంత అవసరం లేదు. ఓకే అని క్లిక్ చేయండి. వెంటనే మీకు ఇక్కడ నెక్స్ట్ పేజ్ అనేది ఓపెన్ అయింది.
సో ఇక్కడ వచ్చేసి మీ పేరు, మీ యొక్క ఫోన్ నెంబరు, ఓటీపీ కోసం మాత్రమే ఫోన్ నెంబర్ అడిగిద్ది. సో ఆ ఫోన్ నెంబరు అక్కడ ఎంటర్ చేయండి. మీకు ఇప్పుడు యాక్టివ్లో ఉన్నటువంటి ఫోన్ నెంబర్ మాత్రం ఎంటర్ చేయండి. అదే నెంబర్ ఇచ్చినా ఇబ్బంది లేదు. మీ పేరు మట్టుకి కంపల్సరీ మీ ఇంటి యజమాని పేరు ఎవరైతే ఉన్నారో ఆ యజమాని పేరుని అక్కడ ఎంటర్ చేయండి. ఇది చాలా ఇంపార్టెంట్. ఇంటి యజమాని పేరుని ఎంటర్ చేయండి. సో ఆ ఇంటి యజమాని పేరుని ఎంటర్ చేసి ఫోన్ నెంబరు ఎంటర్ చేసి జాగ్రత్తగా ఎంటర్ చేయండి. ఓటీపీ తప్పుగా ఎంటర్ చేస్తే మళ్ళీ లేట్ అయ్యిద్ది ప్రాసెస్. సో ఇక్కడ ఎంటర్ చేసి క్లిక్ చేయండి. మీకు ఫోన్లో లొకేషన్ ఆన్ అయి ఉంటే డైరెక్ట్గా మీ లొకేషన్ అనేది క్యాప్చర్ అయ్యింది. ఈ లొకేషన్లో మీ ఇల్లు ఎక్కడ ఉందో కరెక్ట్గా దాన్ని పాయింట్అవుట్ చేయండి, లేదంటే మీకు చాలా ఇబ్బంది అయింది. మీ ఇంటికి సంబంధించి ఈ లొకేషన్ అనేది. నెక్స్ట్ స్టెప్లో 32 ప్రశ్నల జాబితా ఉంటుంది. ఈ ప్రశ్నలన్నింటినీ జాగ్రత్తగా చదువుకొని ఆన్సర్ చేసి సబ్మిట్ చేసిన వెంటనే మీకు మెసేజ్ వచ్చింది. ఇదే SE-ID. ఈ ఐడిని సేవ్ చేసి పెట్టుకోండి, మీకు చాలా ఇంపార్టెంట్, భవిష్యత్తులో ఉపయోగపడుతుంది. ఇప్పుడు డౌట్ ఉన్నా సరే మీరు కామెంట్ చేయండి, కంపల్సరీ ఆన్సర్ ఇస్తాను. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, మీ నచ్చిన వాళ్ళకి షేర్ చేయండి, ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ విషయం కాబట్టి. మీకు తెలిస్తే తెలియని వాళ్ళకి షేర్ చేయండి. మీకు తెలియకపోతే ఈ వీడియో కంపల్సరీ సేవ్ చేసుకోండి, చాలా ఇంపార్టెంట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.